కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని గవర్నర్ ఆమోదం లేకుండా జీవో 9 జారీ చేయడం చట్టవిరుద్ధమని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకనే రేవంత్ డ్రామాలు ఆడుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అన్నారు. బీసీలను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ పలు అంశాలను మీడియా సమావేశంలో వివరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పలు అంశాలను తెలుపుతూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ పలుస రమేష్ గౌడు, కురుమూర్తి యాదవ్ నందిమల్ల, అశోక్, పరంజ్యోతి మాణిక్యం, రేవర్ధన్ రెడ్డి నాయకులు, ధర్మ నాయక్ మాధవరెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అటుపండు అంటే సాపు వేరే పండు కానీ అది నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ నిన్ననే జీవో జారీ చేస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి, బీసీలకు 42% రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ద్వారా మేము అమలు చేస్తున్నామని చెప్పి బూటకపు ప్రకటన ఇచ్చి ఆగమేఘాల మీద కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ నిన్న రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అమలు కాని హామీలను మోసపూరిత ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి డే 1 నుంచి గెలిచిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పిండ్రు. మరి ఏదైతే కామారెడ్డిలో వాళ్ళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నేషనల్ కాంగ్రెస్ మరి రాష్ట్ర కాంగ్రెస్ కలిసి ఒక డిక్లరేషన్ ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచుతాం 23 నుంచి 42కు. మరి అది ఖచ్చితంగా 6 నెలల్లో మేము అమలు చేస్తామని చెప్పి దాన్ని చట్టసభల్లో చట్టం చేసి పార్లమెంట్లో తీర్మానం చేస్తామని చెప్పి ఉత్తర కుమారుల్లాగా ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర సర్కార్ పంపడం జరిగింది. ఈ డ్రామాను బీసీలు కానీ బీసీ సంఘాలు కానీ గత 50 ఏళ్ల నుంచి చూస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకి అన్యాయమే చేసింది తప్ప ఎన్నడూ కూడా న్యాయం చేయలేదు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మరి మండల్ కమిషన్స్ వచ్చినాయి, బీపీ సింగ్ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా కూడా బీసీల చట్టాలపైన, బీసీ కమిషన్ పైన ఎన్నో పోరాటాలు చేసినా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని తొక్కిపెట్టిందే తప్ప ఎన్నడూ కూడా దాన్ని అమలు చేయలేదు. మరి ఇవాళ కూడా చేస్తానని చెప్పి మా రాహుల్ గాంధీ నేను పోయి మోడీని మెడల్ వంచి బీసీ చట్టాన్ని అమలు చేయించుకొని తీసుకొస్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు అని చెప్పిన మునగాడు మన రేవంత్ రెడ్డి. మరి ఆడికి వెళ్తే జంతర్ మంతర్లో ఆయన ధర్నా చేస్తే మరి ఈయన ఉన్న మంత్రులు తెలంగాణ బీసీలే నాయకులే పోయిండు తప్ప ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి కానీ, రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ ఎవరు కూడా దీనిపైన మాట్లాడకపోవడం శోచనీయం. మరి బీజేపీ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, బీసీలలో ముస్లింలను ఎట్లా కలుపుతారు, అందుకు మేము ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీసీల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసిండు. గతంలో ఆయన కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి పోతే కోర్టులు అనుమతి ఇవ్వలే. మరి అయినా కూడా
పార్టీ పరంగా కేసీఆర్ గారు బీసీలకి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లే బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, బీసీలకు జడుపు చైర్మన్లను ఇవ్వడం జరిగింది. అట్లే జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించడం జరిగింది. ఉదాహరణకు పామియల్లో మరి జనరల్ స్థానంలో మనం ఒక ఎస్టీని పెట్టి జనరల్ స్థానంలో కూడా గెలిపించడం జరిగింది. చాలా తోల జనరల్ ఉన్న స్థానాల్లో బీసీలను బట్టి గెలిపించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆ రోజు బీసీల కోసం తెలంగాణ ఉద్యమ ఏర్పాటులోనే బీసీల కోసం ఒక సత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కళలు కానీ బీసీలకు ఎంతో న్యాయం చేసినాం. మనం ఆ రోజు అన్ని కులవృత్తులకు మనం యాదవులకి గొర్రెలు ఇవ్వడం జరిగింది, మరి ముదిరాజులకి చేపలు ఇవ్వడం జరిగింది. మరి ఏ పనిముట్లు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా బీసీ లోన్లు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా కూడా బీసీలకు న్యాయం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క మాట మీద కూడా ముఖ్యమంత్రి నిలబడడం లేదు. మరి 6 గ్యారెంటీల్లో మరి తులం బంగారు ఇస్తా, లక్ష్మి కళ్యాణ లక్ష్మి అన్నాడు, వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, అత్తకు 2,500, కోడలికి 2,500 ఇస్తాడు. 4,000 ఎక్కడవా, 2,500 ఎక్కడవా? మరి రైతాంగానికి మరి నిండా ముంచడం జరిగింది. దాదాపు 22 నెలలు జరిగింది. 4 కార్లకు వస్తుంది రేపు. మళ్ళీ మరి యాసంగి మన వర్షాకాలం అయిపోయింది, యాసంగి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రైతాంగానికి కూడా రైతు బంధు ఎగగొట్టిన ఎగనామం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి. ఇంత అబద్ధాల కోరు, ఇంత బందిపోట్లు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇవాళ నిలువున బీసీ నాయకులను బీసీ సమాజాన్ని ముంచడానికి ఒక గవర్నర్ ఆమోదం లేదు. మరి ఆ గవర్నర్తో ఆమోదం తీసుకొని ఆ జీవో పాస్ చేసి ఉండాలి. షెడ్యూల్ 9లో కూడా చేర్చలేదు. వల్ల ఏంటంటే స్థానిక సంస్థలను ఎట్లయినా వాళ్ళే అడ్డుకుంటారు. నేను ఈ అమలు కాని జీవోలను అమలు చేస్తే కోర్టుకు వెళ్తారు, ఆ తర్వాత ఈ ఎన్నికల నిర్వహణ కూడా నాకు ఉండదు, నేను ప్రయత్నం చేస్తా కానీ మొత్తం వాళ్ళే అడ్డుకున్నారు అని ఇతర పార్టీల మీదనో లేకపోతే బీసీ సమాజం మీద వేయడానికే రేవంత్ రెడ్డి పూనుకున్నాడు తప్ప వారికి ఎన్నికలు పెట్టి మళ్ళీ కింది స్థాయి నాయకత్వాన్ని సర్పంచ్నో ఎంపీపీనో జడ్పీటీసీనో వీళ్ళ పెత్తనం ఏంటి? నేనే రాజు, నేనే మంత్రి, నేను నా మంత్రులు నా ఎమ్మెల్యేలు ఉంటే చాలు తప్ప ఈ ప్రాంతంలో తెలంగాణలో నేను ఉన్నంత వరకు స్థానిక సంస్థలు జరగదు అనేది ఆయన అంతర్మదనం, ఆయనకున్న లోపాయికార ఒప్పందం. ఇది ఈరోజు ప్రభుత్వాన్ని ఏ పల్లెకు వెళ్ళినా ఈసడించుకుంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. ఏ ఆడబిడ్డను అడిగినా, ఏ చిన్న పాపలను అడిగినా, అది చనిపోయే ముసలి వాళ్ళని అడిగినా కూడా తిట్టుడు తప్ప వేరేం లేదు. ఈ సర్కారు 22 నెలల చేసింది ఏం లేదు, సంకనాకి ఇచ్చిందే ఎక్కువ ఉంది. కావున బీసీ సమాజం కూడా మేల్కోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు చెప్పిన విధంగా ఆ రోజు వాళ్ళకి డిక్లరేషన్ లో కూడా వాళ్ళు 23% 42% చేస్తాం, దాదాపు 23,973 కొత్త రాజకీయ నాయకత్వ స్థానాలను కల్పిస్తామని చెప్పిండ్రు. మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ చట్టబద్ధత హోదా ఇస్తామని చెప్పిండ్రు. మరి 2,000 కోట్లతోన 5 ఏళ్లలో 1 లక్ష కోట్లు కేటాయిస్తాం. మరి ఎక్కడ కేటాయించారు బీసీ సంక్షేమ నిధి అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అట్లే ఎంబీసీ సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి రుణాలు 10 లక్షల రుణాలు, వడ్డీ లేని రుణాలను కూడా ఇచ్చి మన చిరు వ్యాపారులను కాపాడుతామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కటి 50 కోట్లు ఖర్చు చేసి ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్య భవనాలను నిర్మిస్తామని చెప్పి కన్వెన్షన్ హాళ్లను, ప్రెస్ క్లబ్లను, స్టడీ సర్కిల్ హాళ్లను, మరి అట్లే బీసీ సంక్షేమ కార్యాలయాలను కూడా కడతామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి మరి ఈ డిక్లరేషన్ ఏడ ఉందని మేము అడుగుతున్నాం. ప్రతి మండలంలో కొత్త గురుకులం బీసీల కోసం నవరాత్రి విద్యాలయాల స్థాయిలో ఏర్పాటు చేస్తాం.
ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజ్ కూడా ఇస్తామని, సంవత్సరానికి 3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన బీసీ విద్యార్థులకు ర్యాంకు సంబంధం లేకుండా పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి కూడా గప్పాలు కొట్టింది ముఖ్యమంత్రి. మరి ఆ ఫీజు రియంబర్స్ మొన్నటి దాకా కళాశాలలు మొత్తం కూడా మేము మూసేస్తున్నాం, మీరు ఫీజు రియంబర్స్ ఇవ్వమని చెప్పి కళాశాల యజమాన్యం మొత్తం కూడా కొట్లాడితే కాళ్ళ బేరానికి వెళ్ళి మరి సగం పైసలు చెల్లించి ఇవాళ నడుపుతున్న విషయం మాకు తెలియదా? ఇంకొకటి, ప్రతి మండలంలో 50 దుకాణాలు కలిగిన షాపింగ్ కాంప్లెక్స్ ను వృత్తి బజార్లుగా ఏర్పాట్లు చేస్తామని, వీటిలో క్షౌరులు, వడ్రంగులు, దర్జీలు, ఉతికేవారు, బంగారు పనిచేసేవారు వంటి వారికి ఉచితంగా దుకాణాలు ఇస్తామని చెప్పారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉచితంగా చేతి వృత్తుల వారికి బీసీలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లే వృత్తి వర్గాల పింఛను వయసు 50 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గిస్తామని చెప్పి ప్రస్తుతం ఇది తోడి టాపర్లుగా రివర్స్ కి వర్తిస్తుందని ఎన్నికలు నిర్వహించిన బీసీ కార్పొరేషన్ మరియు ఫెడరేషన్ నమోదైన ప్రతి సంఘానికి 10 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అట్లే ముదిరాజ్ బిడ్డల కోసం 19/2/2009లో పునరుద్ధరించిన ముత్రాసి తెలుగు కమ్యూనిటీల బీసీ డి నుండి బీసీ ఏకు చేస్తామని చెప్పి గప్పాలు కొట్టింది ఈ ప్రభుత్వం. అట్లా ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి మత్స్యకారులకు సమాజాల మధ్య చేపల వేటకు హక్కు సమస్యలను పరిష్కరించడానికి అధికారం ఇస్తామని చెప్పి ఆక్వాకల్చర్ నర్సరీలను, మార్కెటింగ్లను వంటి చేపల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గప్పాలు కొట్టిరు. మరి యాదవ సోదరులకు, కుటుంబ సోదరులకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెల పథకాన్ని 2వ దశ చేపడతామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. లాస్ట్కు యాదవ సోదరులు కట్టినటువంటి డీడీలనే వాపస్ కూడా ఇవ్వకుండా మరి 2 ఏళ్లు సతాయించినటువంటి ఈ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి యాదవ బిడ్డలకి. అట్లే గౌరవ సోదరులకు కూడా ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని తాటి చెట్లు నాటడానికి కేటాయించి తాటి చెట్ల నాట్ల కొనుగోలు, డ్రిప్ ఇరిగేషన్, కాంపౌండ్ నిర్మాణం కోసం 90% సబ్సిడీ ఇస్తానని చెప్పి రిజర్వేషన్లు ప్రస్తుతం 15 నుంచి 25 కూడా గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి గప్పాలు వాళ్ళకి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. అట్లే జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న గారి పేరు పెడతామని చెప్పి మళ్ళీ 6 నెలలు పోయింది, 22 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు సర్దార్ పాపన్న గారి పేరును జనగామ జిల్లాకు ఎందుకు పెట్టలేదని మా గౌడ సోదరుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు రుణాలు ఇస్తామని చెప్పి, వ్యాపారాలు సహకరిస్తామని చెప్పి మరి పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మరి భువనగిరిలో అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మరి అట్లే విశ్వకర్మకు బంగారు, వడ్రంగి, దర్జీలకు కూడా అన్ని రకాలుగా సాయం చేస్తాను. ఇట్లా బీసీ సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసిన రేవంత్ రెడ్డిని మరి ఇప్పుడు బీసీలు బట్టలు వేసిన పాపం లేదు. నువ్వు ఎన్నికలు పెడతావా లేదా మాకు తెలియదు, కానీ మాకు ఇస్తానని చెప్పినటువంటి మా కార్పొరేషన్ ఏర్పడింది. సంవత్సరానికి 1,00,000 కోట్లను ఖర్చు చేస్తానన్నావు, మరి వల్ల ఎక్కడికి పోయినా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి బీసీ సమాజం మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది సమయం గడుపుకోవడానికి, ఇతరుల మీద అబండాలు వేయడానికే తప్ప ఇక బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు. కనుక ఇప్పుడైనా బీసీ సంఘం నాయకులకు మరి బీసీ కృష్ణాయ్య గారికి, తీర్మార్ మల్లన్నకు కూడా సవాల్ ఇస్తున్నాం. ఈ దగులుబాజీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్దాక్షిణ్యమైన మోసాన్ని ఎండగడతారా లేకపోతే వాళ్ళకి చెంచాలుగా పనిచేస్తారా అని చెప్పి బీసీ సంఘాలను కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా బీసీలకు చట్టంలో కానీ లేదా సామాజికంగా కానీ అన్ని రకాలుగా న్యాయం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష బీసీలందరూ కూడా ఇవాళ న్యాయసంటోళ్ళం కూడా
మరి సామాన్యులు కూడా ఈరోజు మరి వనపర్తి మున్సిపల్ పీఠాన్ని కూడా ఎక్కడం జరిగింది. గతంలో ఒక ఎస్టీ సోదరుడు జనరల్లో ఉంటే మరి అక్కడ కూడా జనరల్ స్థానం నుంచి ఎస్టీని గెలిపించడం జరిగింది. కేవలం రిజర్వేషన్లే కాదు, సమాజంలో బీసీలకు బీసీ నాయకత్వానికి కూడా సగర్వంగా ఆత్మాభిమానం ఉంటుంది. మరి డబ్బుతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా సమన్వయం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది. కనుక కేసీఆర్ గారు తప్పకుండా ఉద్యమిస్తారు. బీసీ సమాజం కూడా ఏకం కావాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎస్ఎన్ఆర్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిజర్వేషన్ల పేరిట ఒక సమావేశం పెట్టి రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. ఆ రిజర్వేషన్లో అన్నీ కూడా తప్పుల తడుకనే. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చాలా గౌరవం ఇచ్చి అందరినీ సమానంగా చూసింది. ఎస్టీలకు రాజ్యం మనదే, ఊరు మనదే అన్నట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక రాజ్యాన్ని ఏలిచ్చింది. వాళ్ళని ఈ రోజు కూడా గౌరవిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నేను తొక్కుకుంటా పోతున్నాను వాళ్ళ పార్టీలో ఏ విధంగా అయితే చెప్పిండో, ఇవాళ బీసీలను కూడా తొక్కుకుంటా పోయి 42% అని అంటున్నారు. కానీ 42% మాకు ఇంకా సమంజసం కాదు. ఇంతకుముందు రమేష్ అన్న గారు చెప్పినట్లు 55% దాకా ఆ రోజు కేసీఆర్ రిజర్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు తగ్గినట్లా పెరిగినట్లా? మేము ఆనాడు 55% ఇచ్చిన మా గవర్నమెంట్, ఇవాళ 42% అంటున్నాం. అది కూడా చట్టబద్ధత లేదు. జీవో ఇచ్చినావు, ఆ జీవో చెల్లదు, కోర్టు నిలబడదు తెలుసు, బాగా తెలిసి కూడా ఆ జీవో ఎట్లిస్తావు? కోర్టు నీకు ముట్టికాయలు వేస్తే ఇంకా మీకు మధ్య రాకపోతే ఇంకెప్పుడు మోసం, ఇంకెన్ని దినాలు మోసం చేస్తావు? కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అన్ని రిజర్వేషన్లు చట్టబద్ధత కావాలి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, నీకు ఇచ్చే హక్కు లేదు, అర్హత లేదు. ఆ బట్టగాల్సి మంది మీద వేస్తే వాళ్ళు అనుకోని చెప్పి ఆ బాలు ఇప్పుడు ప్రజల లోపల వేసిండు. ప్రజలు చాలా తెలివిమంతులు, ఎవరు ఏ నాటకం ఆడుతుండ్రు, ఎట్లా మోసం చేస్తుండ్రు అనేది మీకన్నా ముందే ప్రజలు గుసగుసలాడుకుంటూ హోటళ్ళ దగ్గర, కూడళ్ళ దగ్గర, రచ్చగడ్డల్లో కూర్చొని చర్చ చేస్తున్నారు. ఈ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చాలా నష్టపోతున్నాయి. ఆ ఉసురు నీకు తప్పక ముట్టదు. ఎందుకంటే ఇలా ట్రాక్టర్లకు డీజిల్ వస్తువులు లేడు. మాజీ సర్పంచులు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ట్రాక్టర్లకు డీజిల్ వస్తువులు లేడు, ఒక ఊడ్చడం గీతం ఇచ్చడం లేడు, పంచాయతీ సెక్రటరీ అలిగింత కూర్చుంటాడు, జెండా ఆందోళన చేసే పైసలు కూడా లేవు వాళ్ళకు. ఇవల్ల కూడా ఈ పాపం అంతా కూడా మూడగట్టుకున్నది ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఇవి కరెక్ట్ కాదనేది మేము పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నాం. బాధాత్మ చట్టబద్ధత చేసి ఎలక్షన్ జరగాలి. రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టం తెచ్చి మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల అంటే కాదు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఇంతకాలం ఈ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపకుండా కాలయాపన చేస్తూ మరి హరిబరిగా తొందరపాటు నిర్ణయం తీసుకొని 2 గవర్నర్కు మరి అసెంబ్లీ తీర్మాన కాపీ పంపి మరి అసెంబ్లీ చేసిన కాపీని గవర్నర్ దగ్గరనే పెండింగ్లో ఉండగానే మళ్ళా ఒకటి జీవో నెంబర్ 9 అని చెప్పేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు వద్దామని చెప్పేసి మళ్ళా ఒక కొత్త డ్రామాకు తెరలేపి మరి కోర్టులో కేసు ఉండగానే మరి ఇది చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మళ్ళీ చట్టసభలో ఈరోజు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు మీరు గమనిస్తానంటే మరి 50% పైగానే బీసీలో పోటీ చేయడం జరిగింది. మరి మీరు ఇచ్చిన 42% ఇంకా 8% చట్టపరంగా తగ్గించినట్టు అయిపోయింది. మరి అట్లా కాదు,
చట్టసభలో ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్యే కూడా ఈ 42% విధించే విధంగా చట్టసభల్లో తీర్మానం చేసి మరి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 42% వాటా ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దానిని కొనసాగిగా మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మండల పార్టీ అధ్యక్షులు వారుగా కొంచెం వివరణ ఇస్తారు అందరికీ.